హైవే పైన అక్కడ పక్క మన కలెక్టరేట్ నుంచి మన కొన్నాళ్ళ వరకు ఏవైతే దాబాస్ ఉన్నాయో దానిపైన అక్కడ ఉన్న హోటల్స్ దాబాసు ఈవెన్ ట్రీ టౌన్ ఏరియా మొత్తము మన బ్లాక్ ఆఫీస్ దగ్గర అయినా ఇవన్నీ చూసుకుంటూ వచ్చినాము. అక్కడ ఉన్న కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే హోటల్స్ రెస్టారెంట్స్ అవన్నీ మనం రేట్ చేసినాము. నాతో పాటు మా డిఎస్పీ సార్ ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్ నుంచి వచ్చారు. వాళ్ళ టీమ్ 2 మా ఏఎస్ఓ డిటిసిఎస్ అందరం టీంలో మేము ఈరోజు మొత్తము లోకల్ అర్బన్ ఏరియా అనేది రేట్ చేశాము. దాంట్లో 24 అనేది డొమెస్టిక్ సిలిండర్స్ మేము సీజ్ చేశాము. అవి మేము గవర్నమెంట్కి అప్పచెప్తాము. ఏవైతే మన డొమెస్టిక్ సిలిండర్స్ ఇంటి గ్యాస్ అనేది మనకు హౌస్ హోల్డ్స్ కోసం అని అవి కమర్షియల్ యూజ్ చెయ్యద్దు. అదేవిధంగా దీనిపైన మేము కేసెస్ అనేది కూడా బుక్ చేసినాము. 6 కేసెస్. ఇవి సిలిండర్స్ అనేది సీజ్ అవుతాయి కనుక ఇవి రిటర్న్ అనేది ఆ హోటల్స్కి రెస్టారెంట్స్కి అనేది ఇవ్వము. అదేవిధంగా గ్యాస్ ఏజెన్సీ వాళ్ళకు కూడా చెప్తున్నాము, డెలివరీ బాయ్స్కి కూడా మేము చెప్తున్నాము, బయట అనేది ఎలాంటి బ్లాక్కి ఇవ్వద్దు సిలిండర్స్. గ్యాస్ అనేది కంప్లీట్గా డొమెస్టిక్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు హాస్పిటల్స్, మళ్ళీ హాస్టల్స్ కోసము, స్కూల్ మిడ్ డే మీల్ హాస్టల్స్ కోసము, ఎమర్జెన్సీ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ మనం ప్రిఫరెన్స్గా ఇస్తున్నాము. అర్బన్ ఏరియాలోనే అయితే 45 days బుకింగ్, మన అర్బన్ ఏరియా 25 days, రూరల్ ఏరియా 45 days బుకింగ్. ఎవరికి ఎలాంటి కొరత లేకుండా చూసుకుంటున్నాము. డే టు డే పెండింగ్ కాల్స్ అనేది కూడా మనం చేస్తాం. ఎక్కడైనా రీఫిల్లింగ్ అయినా బ్లాక్ మార్కెటింగ్ ఏదైనా ఉన్నా మా డిస్ట్రిక్ట్ చేస్తే డెఫినెట్లీ మేము కేసు అనేది బుక్ చేస్తామండి. ఈరోజు 24 సిలిండర్లు చేసినాము. 14 హోటల్స్ పైన నుంచి పికప్ చేసినాము.